హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంట వచ్చిందండి. ఆ వంట రొటీన్ వంటేను, అయినా కూడా చేసే విధానం బాగుంటుంది. దొండకాయ 65 ప్రతి పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో అన్నిట్లో కూడా చేసి ఇది లేని భోజనం అంటూ ఉండదండి. ఫంక్షన్లలో అంత ఫేవరెట్ దొండకాయ ఫ్రై అండి, 65 ఫ్రై. అదైతే చేస్తున్నాను. ఆ వంట మీతో షేర్ చేసుకుంటాను, సరేనా? ఇదిగోండి, దొండకాయలు అయితే వచ్చేసినాయి. దొండకాయలు అరకిలో తీసుకొచ్చుకున్నామండి. అరకిలో దొండకాయలతో ఫ్రై చేద్దాం. ముందుగా నీళ్ళలో వేసి శుభ్రంగా కడగాలి కదా. కడిగి ఒక దొండకాయని 4 భాగాలుగా కట్ చేసుకుందాం, పొడవుగా. చివర్లు కట్ చేసుకుందాం ముందు. సరే కదా, ఈ విధంగా 4 భాగాల్లో కట్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా అన్ని దొండకాయలు కూడా కట్ చేసుకుందాం. గిన్నె పెట్టుకొని అందులో వాటర్ అయితే పోసుకుందామండి. కట్ చేసిన దొండకాయలు అందులో వేసుకుందాం. మూత పెట్టుకొని ఒక పొంగు రానిద్దాం. 6 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కలు ఒక 3 అండి, అవి మిక్సీకి పట్టుకుందాం. చూసారు కదా, ఇంకా దించేసుకుందాం. ఒక పొంగు అయితే వచ్చిందండి, ఇది దించేసుకుందాం. జాలి గిన్నెలు వేసుకొని వాటర్ అంతా కూడా పోయేంత వరకు పెట్టుకుందాం. పడేసుకున్న దొండకాయలు గిన్నెలోకి తీసుకుందాం. ఇందులో ఒక స్పూన్కి వచ్చేసి బియ్యం పిండి, ఒక స్పూన్కి వచ్చేసి శనగపిండి, ఒక పావు స్పూన్కి వచ్చేసి జీలకర్ర, మిక్సీకి పట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి అల్లం పేస్ట్, స్పూన్కి వచ్చేసి పసుపు, ఒక 1/2 స్పూన్ వచ్చేసి కారం, ఒక స్పూన్కి వచ్చేసి సాల్ట్. ఇవన్నీ కూడా కలుపుకుందాం. వాటర్ పోసుకోకుండా ఈ తడే సరిపోయిద్దండి. సరే, అంతా బాగా కలుపుకుందాం. చూసారా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోయిద్ది. బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది కదండి. ఇప్పుడు అన్నీ కలిపి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకుందాం. దొండకాయ ముక్కలు దొండకాయలు మీడియం ఫ్లేమ్ మీదే ఒక 10 నిమిషాలు అలాగే సన్న సెగ మీద వేయించుకుందాం. ఒకసారి కలుపుకుందాం.
చూసారు కదండి, మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. చూసారండి, ఈ కలర్ వస్తే సరిపోయిద్ది. ఇప్పుడు కరకరలాడుతూ ఉంటాయి, తీసి ప్లేట్లోకి వేసుకుందాం. సగమే వేసానండి, మిగతా సగం కూడా ఇప్పుడు వేసుకుందాం. రెండో వరుస దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. 65. ఫంక్షన్లలో ఇది లేని భోజనం ఉండదండి నిజంగా. మా ఊర్లో కల్లైతే దొండకాయ ఫ్రై ఫేమస్. ఇందులోనే పచ్చి పల్లీలు కూడా వేసుకుందాం కాసిని. దోరగా ఫ్రై అయితే బాగుంటాయండి. వేయించిన పల్లీలు కూడా ఈ ఫ్రైలో వేసుకుందాం. ఇందులోనే ఒక 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు వేసేటప్పుడు కాస్త దూరంగా ఉండండి. కరివేపాకు కూడా వేగింది కదా, అది కూడా ఇందులో వేసుకుందాం. చూసారు కదండి, దొండకాయ 65 ఫ్రై రెడీ. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ కారం అండి, ఒక 1/2 స్పూన్ వేయించి పొడి చేసిన జీరా పౌడర్, గరం మసాలా కొద్దిగా, సాల్ట్ సరిపోకపోతే వేడి మీద ఉన్నప్పుడే వేసుకోండి. ఇది సరిపోయింది కాబట్టి నేను వేయట్లేదు. ఒకసారి అంతా కూడా కలుపుకుందాం. చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఇది ఎక్కువగా వాడతారండి. పప్పుచారు, రసము అలా పెట్టుకున్నప్పుడు ఈ దొండకాయ ఫ్రై ఈ విధంగా అయితే చేసుకోండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి, నంచుకోవటానికి సూపర్గా ఉంటాయి. ఇంతేనండి, అయిపోయింది సింపుల్గా. చూసారు కదా, దొండకాయ 65 ఫ్రై అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, పప్పుచారు చేసుకొని ఈ ఫ్రై చేసుకోండి. సూపర్గా తింటారు మీ ఇంట్లో వాళ్ళు. మామూలుగా ఉండదు అసలు ఈ కూర, అంత టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పానని కాదు, ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్.